జనరల్గా వ్యారికోసిల్ అంటే టెస్టిస్ లోపల ఉన్న రక్తనాళాలు ఉబ్బిపోయి టెస్టిస్ లోపల ఇట్లా బ్లడ్ వెజల్స్ ఉంటాయండి. ఇది టెస్టిస్. ఈ టెస్టిస్ లోపల ఈ బ్లడ్ వెజల్స్ అనేది ఇట్లా ఉండాలి, ఇది నార్మల్. కానీ కొంతమంది పేషెంట్స్లో ఈ టెస్టిస్ లోపల ఉన్న బ్లడ్ వెజల్స్ ఉబ్బిపోయి దానివల్ల టెస్టిస్కి ఈ ఉబ్బిపోయిన బ్లడ్ వెజల్స్ నుంచి చెడు రక్తం అనేది వస్తూ ఉంటుంది. ఈ చెడు రక్తం అనేది రావటం వల్ల ఆక్సిజన్ లేని ఇంప్యూర్ బ్లడ్ రావటం వల్ల టెస్టిస్ టెంపరేచర్ పెరిగిపోయి దానివల్ల స్పర్మ్ కౌంట్ తగ్గిపోయి లేదా విరికణాల్లో కదలికలు తగ్గిపోయి పిల్లలకి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది వ్యారికోసిల్ అనే ప్రాబ్లము. ఈ వ్యారికోసిల్ ప్రాబ్లంకి చాలా రకాలైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. కొంతమంది ల్యాప్ వ్యారికోసిల్ సర్జరీ అంటారు, కొంతమంది ఏమో ఓపెన్ వ్యారికోసిల్ సర్జరీ అంటారు, కొంతమంది ఏమో ఎంబోలైజేషన్ అంటారు. బట్ అన్నిటికన్నా ఉన్న బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఏంటి అని అంటే మైక్రో సర్జికల్ వ్యారికోసిలెక్టమీ. కానీ చాలామంది యూట్యూబ్లో కానివ్వండి లేకపోతే ఈ సోషల్ మీడియాస్లో మైక్రో సర్జికల్ వ్యారికోసిలెక్టమీ కన్నా ఎంబోలైజేషన్ అనే ప్రొసీజరు చాలా సింపుల్ ప్రొసీజరు అని చెప్పని పేషెంట్స్ని చాలా మిస్లీడ్ చేస్తున్నారు. రియల్గా పేషెంట్స్కి వ్యారికోసిల్ ప్రాబ్లం ఉండి అది సర్జరీ చేయించుకొని దానివల్ల స్పర్మ్ కౌంట్ పెరిగి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావాలి వాళ్ళ వైఫ్కి, ఆ పేషెంట్స్కి మ్యాక్సిమం బెనిఫిట్ జరగాలి అని అంటే ఖచ్చితంగా మైక్రో సర్జికల్ వ్యారికోసిలెక్టమీతోనే ఆ బెనిఫిట్ అనేది జరిగిద్ది. ఎంబోలైజేషన్తో ఎట్టి పరిస్థితుల్లోనూ పేషెంట్స్కి అంత బెనిఫిట్ ఏమీ జరగదు.